ఇసోయ్ ఇసోయ్ ఐలస రంగోయ్ విసిరోయి గుంజోయి వల విసిరి గుంజోయ్ విసిరోయ్ గుంజోయ్ వల విసిరి ఆహా ఎద్దుల నా పోయి నీళ్లను దాపోయి ఎద్దుల నా పోయి నీళ్లను దాపోయి గంతేసి దుంకోయి సెరువంత ఈదోయి గంతేసి దుంకోయి సెరువంత ఈదోయ్ గంతేసి దుంకోయి సెరువంత ఈదోయి గంతేసి దుంకోయి సెరువంత ఈదోయ్ నింగి వాన గట్టు పొంగి వలకినట్టు అరుగు వారిన సెరువు నురుగలందం చూడు సెరువోయ్ చల్ సెరువోయ్ ఆహా సెరువోయ్ మా ఊరి సెరువోయ్ ఊరి బరువునంతా మోస ఏకైక ఆదెరువు సెరువోయ్ మా ఊరి సెరువోయ్ ఊరి బరువునంతా మోస ఏకైక ఆదెరువు సెరువోయ్ మా ఊరి సెరువోయ్ ముందుగా గ్రామ గర్జన కార్యక్రమానికి పాల్గొనడానికి వచ్చిన గ్రామస్తులందరికీ మా శుభాకాంక్షలు. అసలు ఈ గ్రామ గర్జన ఏంటి? పిల్లలు స్టేజ్ ఎక్కారేంటి అని అనుకుంటున్నారా? మా చెరువులు మా ఊరి భవిష్యత్తు, మా ఊరి మనుగడ ఎంత సంబంధించింది మా భవిష్యత్తుకి. అలాంటి విషయం గురించి మేము గొంతెత్తకపోతే ఎలా? అవును, మనం గొంతెత్తాలి. ఒకప్పుడు వందల ఎకరాలు మన పెద్ద చెరువు, కుంటల చెరువుల్లో మన పెద్దవాళ్ళు ఈత కొట్టేవారు. అంతేకాకుండా తేమ శాతం పెరిగి వర్షాకాలంలో కూడా వర్షాలు పెరిగి చల్లని గాలులు వీచేవి మన ఊరిలో. అంతేకాదు కొన్ని వేల కిలోమీటర్లు సముద్రాన్ని తలపించేలా నీళ్లు ఉండేవట. ఆకాశం నిండా చెరువుల నిండా లక్షల పక్షులే ఉండేవట. షూటింగ్ల కోసం కూడా మన ఊరి చెరువులకు వచ్చేవారట, ప్రసిద్ధి కూడా. అంతేకాకుండా మన ఊరి చెరువుల్లోని నీరు కొబ్బరి నీళ్ళలాగా ఉండేవంట. పక్క ఊరి నుంచి కూడా వచ్చి మన ఊరిలోని నీరు తాగి వెళ్ళేవారట. మన చెరువుల వల్ల భూగర్భ జలాలు పెరిగి మన ఊరి బావుల్లో నీరు కొన్ని తక్కువ అడుగుల్లోనే కనిపించేవట. అవును, ఇవన్నీ వింటుంటే చందమామ కథల్లో లాగా ఉన్నట్టుంది. పాతకాలంలో మన ఊరి ఎంత అందంగా ఉండేదో అని అనిపిస్తుంది కదా. మన ఊరి చెరువులు మాయమైపోతున్నాయి, కలుషితంగా మారిపోతున్నాయి. ఇప్పుడు మనం క్యానుల్లో, వాటర్ బాటిల్లో నీళ్లు తాగే పరిస్థితి మనకు వచ్చింది. ఇదంతా చూస్తుంటే మన భవిష్యత్తు రేపు ఎలా ఉంటుందో భయమేస్తుంది. అందుకే మన భవిష్యత్తు కాపాడుకోవటంలో మనం కూడా బాధ్యత తీసుకోవటానికి నేను ఈ కార్యక్రమానికి వచ్చాను. అంతేకాకుండా నేను స్కూల్లో ఉన్నప్పటి నుండి గ్రాంధీ పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలలో భాగంగా ఉంటూ మన ఊరి సమస్యలను తెలుసుకుంటూ పెరిగాను. కలకాలమ్మ చెరువు, పైగా పసరు కోనేరు చెరువుల దగ్గర సమీపంలో ఉంటున్నాము. మీ అందరికీ గుర్తుందా, చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో మన సైన్స్ టీచర్ ఒక చెరువు అంటే ఏంటి, దానిలో ఉన్న జీవరాశులు, ఆహార గొలుసు ఎలా ఉంటుంది, అవి పర్యావరణానికి ఎంత అవసరం అనేది చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మనం అదే దాంట్లో చూస్తే జీవరాశులు కనిపిస్తున్నాయా? మాకు అవి చూసే అదృష్టమైన ఇచ్చారా మీరు మాకు? లేదు. 304 ఎకరాల పెద్ద చెరువు అంటే కేవలం నీటి నిల్వ చేసుకునే స్టోరేజ్ ట్యాంక్ మాత్రమే కాదు, ఒక ఊరి జీవనాధారం. జీవనాధారం ఎలా అయింది? జీవనాధారం ఎలా అయిందంటావేంటి? ఆయకట్టు రైతులకు సాగునీటి కోసం చెరువు కావాలి, పంచాయతీ అవసరాలకు చెరువు కావాలి, ప్రజల త్రాగునీటి కోసం చెరువు కావాలి, భూగర్భ జలాలు రీఛార్జ్ చేయడానికి కూడా చెరువు కావాలి, వాతావరణ మార్పులు ఎదుర్కోవడానికి కూడా మనకి మన చెరువులు కావాలి, జీవ వైవిధ్య రక్షణకు ఇంకా జీవరాశుల సంరక్షణకు కూడా మన చెరువులు కావాలి. ఈ గ్రామం బ్రతకాలంటే చెరువు కావాలి. అలాంటి చెరువులను కాపాడడం కోసం మనం ప్రశ్నించడం తప్ప అది మన హక్కు కాదా? అది మన హక్కే. ఒక చెరువుని రక్షించడం అంటే ఒక గ్రామాన్ని రక్షించడమే. ఒక చెరువుని కాపాడడం అంటే ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడమే. 18% ప్రపంచ జనాభా మన భారతీయులే. అలాంటి భారతీయులు జన వనరుల కోసం 3 నుండి 4% మాత్రమే ఉంది. దానిలో 80% మనం వ్యవసాయం గురించే వాడుతున్నాము. మీ అందరికీ తెలుసా, ప్రతి సంవత్సరం
నీరు లేక ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమంది కష్టాలు పడుతున్నారో ఎవరికైనా తెలుసా? 2 లక్షల 2 లక్షల మంది నీరు లేక నీటి కొరతతో మరణిస్తూ ఉన్నారు. పైగా ఈ మంచినీటి చెరువుల్లో జీవరాశులు ప్రతి సంవత్సరం అంతరించుకుపోతున్నాయని కూడా నివేదికలు ఇచ్చారు. అవును, నిజమే, నువ్వు చెప్పింది నిజమే. ప్రపంచంలో భూగర్భ జలాలను అత్యధికంగా తోడేస్తున్న దేశం మన భారతదేశం. మరి ముఖ్యంగా వ్యవసాయం కోసం, త్రాగునీటి అవసరం కోసం బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నాము. మీ అందరికీ ఒక విషయం తెలుసా? 2021-22లో ఈ విషయం జరిగింది. ఏంటంటే మన భూగర్భ జలాలు అనేది కలుషితంగా మారడం వల్ల ఏలూరు పక్కనున్న గ్రామాలలో ప్రజలకు వింత వ్యాధి వచ్చి మూర్ఛ వచ్చి పడిపోయేవారు. చాలా మందికి అది ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలీదు. కానీ అది రావడానికి కారణం ఏంటంటే ఈ నీళ్లు కలుషితం అవ్వడం వల్ల, భూగర్భ జలాలు రసాయనాలతో కలిసిపోవడం వల్ల. అంతేకాకుండా పంచాయతీ మంచినీటి చెరువుల్లో పంటలు వేస్తున్నారు. ఈ పంటలు వేసే సమయంలో పండడానికి ఎన్నో రసాయనాలు దాంట్లో కలుపుతూ ఉంటాం. ఆ రసాయనాలు ఇమిడి ఉండిపోవడం, వాటిని మనం నేరుగా త్రాగడం వల్ల ఎన్నో అనారోగ్యాలు రావడం కూడా జరుగుతుంది. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? కానీ మీరు దాని గురించి ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? చేద్దామని ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారా? ముఖ్యంగా ప్రశ్నించడం అనేది మన హక్కు, కాబట్టి ప్రతి ఒక్కరం ప్రశ్నించాలి. మన ఊరి పెద్ద చెరువు 304 ఎకరాలు ఉంది. దానిలో సగం మంది పంటలు వేయడం, ఆక్రమించడం జరుగుతుంది. 177 ఎకరాలు క్రిస్టియన్ భూముల కింద తారుమారు చేసి ఆక్రమించారు. ఈ విషయం గురించి ఎవరైనా ప్రశ్నించారా? కనీసం ఈ విషయం ఇలా ఉందే అని తెలిసిందా మనం పిటిషన్ వేసే తర్వాత అయినా? ఆన్సర్ చేయండి. ఇప్పుడు వచ్చింది మనం తెలుసుకోవడానికి, పైగా ఎందుకు దీనికి వచ్చాం అనే దానికి కూడా మనకు తెలియాలి. కాబట్టి వేసే క్వశ్చన్స్ లో యాక్టివ్గా చెప్పండి. పడేది దాని గురించి ఏంటి, మాకు ఇన్ని రోగాలు వస్తుందని మేము, మా తర్వాత వచ్చే జనరేషన్స్, మీకు ఈ జనరేషన్తో అయిపోద్ది కానీ తర్వాత వచ్చే వేల జనరేషన్స్ ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండాలి. మీరు ఆస్తి ఇవ్వడం ఇది కాదు, ఇలాంటి పంచభూతాల్లో ఒక భూతమైన ఈ నీరు జలం మాకు కలుషితం కాకుండా చూడండి, మాకు ఉండేటట్టు చూడండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? హైకోర్టు వారు చెరువుల్లో సాగు చేయటం, ఆక్రమించటం చట్టరీత్యా నేరం అని, ఎలాంటి సాగు చేయవద్దని ఆగస్టు 2024న స్టేట్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికీ వారు వరి, చేపల సాగు కూడా సాగు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం కనీస నోటీసులు ఇవ్వటం గాని, ఆపే ప్రయత్నం గాని చేయట్లేదు. అదేంటి, హైకోర్టు ఆర్డర్ ని ఉల్లంఘించడమా, ఆర్డర్ ని అమలు చేయకపోవడమా? అయినా సరే మనందరికీ తెలుసు హైకోర్టు ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ హైకోర్టు అనేది గొప్ప న్యాయస్థానం అని. అయినా సరే వాళ్ళు దాన్ని అమలు చేయకపోవడం ఏంటి? ఇప్పటికైనా సరే ఇన్ని విన్నారు, ఇన్ని చూస్తున్నాం, మనకి తెలుస్తుంది కదా ఏమేమి డిసీజెస్ వస్తున్నాయి, దానివల్ల వచ్చే ఏంటిది పర్యవసానం అనేది తెలుస్తుంది. అయినా సరే ఇప్పటికీ క్వశ్చన్ చేయకుండా ఉండడం, ఇప్పటికీ ఆ విషయం తెలుసుకోకపోవడం అనేది మన అజ్ఞానం అని నేను భావిస్తున్నాను. మీరు మా భవిష్యత్తును కాపాడడానికి మాతో నినాదాలు ఇవ్వండి. ఈ గ్రామానికి న్యాయం చేయండి, హైకోర్టు ఆదేశాలను అమలు చేయండి, పెద్ద చెరువును రక్షించండి, మా రాజ్యాంగ హక్కులను కాపాడండి. హ్యాపీ హెల్త్ ని సాధించగలుగుతామా? సొసైటీని సాధించగలుగుతామా? ముఖ్యమంత్రి గారు మాకు ఏమీ సహాయం చేయరా? లేకపోతే మేము పొందలేమా? మా భవిష్యత్తు ఇలాగే ఉంటుందా? మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని మేము నమ్ముతున్నాం. అలాంటి మా భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చాలే కానీ ఇలా రోగాలమయం చేయకూడదని కోరుతున్నాం. మా ఊరి చెరువు ఊరి బరువునంతా మోసే ఏకైక తెరువు చెరువోయి మా ఊరి చెరువోయి, ఊరి బరువునంతా మోసే ఏకైక తెరువు చెరువోయి మా ఊరి చెరువు.